హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. గోధుమ పిండితో బొబ్బట్లు ఎప్పుడైనా చేశారా? చాలామంది మైదాతోనే బొబ్బట్లు చేస్తుంటారు కదా! అయితే ఇవాల్టి వీడియోలో గోధుమ పిండితో పర్ఫెక్ట్‌గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వరలక్ష్మి వ్రతం పండగకి అమ్మవారికి చాలామంది బొబ్బట్లనైతే నైవేద్యంగా పెట్టుకుంటారండి. సో, ఈసారి ఇలా గోధుమ పిండితో చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా చాలా చాలా బాగా వస్తాయన్నమాట. ఇంత పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరిచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తదనమాట. ఇంక అస్సలు లేట్ చేయకుండా ఈ గోధుమ పిండితో బొబ్బట్లు పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. బొబ్బట్లయితే సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయన్నమాట. మైదా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఇలా ఒక్కసారి గోధుమ పిండితో ట్రై చేయండి. సూపర్‌గా ఉంటాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే బొబ్బట్లు చేసుకోవడానికి మనకి పూర్ణం కావాలి కదా! దానికోసమైతే ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్ నిండా శనగపప్పు అయితే తీసుకున్నానండి. ఈ పప్పు అయితే దాదాపుగా 250 గ్రామ్స్ వరకు ఉంటాయన్నమాట. ఇంత పప్పు తీసుకుంటే నాకైతే 8-9 వరకు అయితే బొబ్బట్లయినాయన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక గంట పాటు నానబెట్టేసుకోండి. పూర్ణం చేసుకోవడానికి శనగపప్పే కాదండి, కందిపప్పు కూడా వాడుకోవచ్చనమాట. మీకేవి నచ్చితే అవైతే తీసేసుకోండి. గంట కల్లా శనగపప్పు అయితే చక్కగా నానిపోయినాయండి. ఇప్పుడు ఈ శనగపప్పుని నీళ్ళతో సహా కుక్కర్‌లోకి వేసేసుకోవాలి. కుక్కర్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఉడకబెట్టుకోవచ్చు కానీ ఎక్కువ టైం పడతదనమాట. సో, కుక్కర్‌లో వేసుకున్నామంటే తొందరగా అయిపోతది. ఇంకా పండగ రోజు హడావిడి లేకుండా ఉంటదనమాట. ఇలా కుక్కర్‌లోకి వేసుకొని మూత పెట్టేసి 3-4 విజిల్స్ రానిచ్చుకోండి. శనగపప్పు అయితే చక్కగా ఉడికిపోతది. ఈ లోపైతే గోధుమ పిండిని కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక బరాతం లాంటిది తీసుకొని అందులోకి ఏదైనా కప్పుతో కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోండి. కరెక్ట్‌గా ఇలాంటి కప్పుతో ఒక కప్పు తీసుకోండి. కరెక్ట్‌గా సరిపోతది. నేనైతే ఇంకొద్దిగా ఎక్స్‌ట్రా తీసుకున్నానండి. మిగిలిపోయిందనమాట. గోధుమ పిండైనా, మైదా పిండైనా ఎక్కువ పట్టదనమాట. సో, ఒక కప్పు మైదా కలుపుకోండి సరిపోతది. ఇప్పుడు అందులోకి చిటికెడంత సాల్టు, ఒక స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ కూడా పిండికి పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి. ఇలా పసుపు వేసుకోవడం వల్ల మనకు బొబ్బట్లు యెల్లో కలర్‌లో కనిపిస్తాయండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. వద్దనుకుంటే గనుక స్కిప్ చేసేయండి. ఇలా ఆయిల్ మొత్తం పిండికి పట్టిచ్చేసి ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా లూజ్‌గా కలుపుకోవాలనమాట. అలాగని మరీ లూజ్‌గా కలుపుకోకండి. ఎలా కలుపుకోవాలనేది మీరు వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోతుంది చూడండి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. నాకైతే ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్లు పట్టినాయనమాట. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు పిండిని బాగా పిసుకుతూ కలుపుకోండి. అప్పుడే బొబ్బట్లు సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేంత వరకు ఇలా చేత్తో పిసుకుతూ కలుపుకోండి. కాసేపటికల్లా ఆ పిండి ఆయిల్ మొత్తాన్ని పీల్చేసుకొని బాగా సాఫ్ట్‌గా అయిపోతదనమాట. చూస్తున్నారు కదా! ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత పిండి అయితే చూడండి ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకు బొబ్బట్లు పర్ఫెక్ట్‌గా వస్తాయి. పిండిని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని కలుపుకున్నారంటే బొబ్బట్లు చేయడం చాలా ఈజీ అండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసి పిండినైతే ఒక అరగంట పాటు నాననివ్వండి. ఈలోపు మనం కుక్కర్‌లో పెట్టుకున్న శనగపప్పు కూడా ఉడికిపోయి విజిల్ మొత్తం పోయి ఉంటదనమాట. చూడండి శనగపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇలా చేత్తో నలిపితే పప్పు అనేది చక్కగా నలిగిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన శనగపప్పుని ఇలా స్ట్రైనర్‌లోకి వడపోసుకోండి. అలాగే ఇలా శనగపప్పుని వడపోసిన వాటర్‌నైతే పడేయకుండా చారు కాసుకోవచ్చండి. చాలా బావుంటాయన్నమాట. ఒకవేళ చారు ఎలా కాసుకోవాలో కావాలంటే గనక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇలా వడగట్టుకొని పప్పు మొత్తాన్ని కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు ఆ పప్పుని కొద్దిగా మిక్సీ జార్‌లోకి వేసుకుంటూ ఫైన్‌గా మిక్సీ పట్టేసుకోవాలి. పప్పు అనేది ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఒకవేళ పప్పు కనుక అలాగే ఉందంటే గనక మనం బొబ్బట్లు చేసుకునేటప్పుడు ఆ పప్పు తగిలి పైనుండే గోధుమ పిండి లేయర్ దగ్గర హోల్స్ లాగా పడతదనమాట. అప్పుడు బొబ్బట్లు సరిగ్గా రావండి. సో, పప్పేం లేకుండా ఇలా ఫైన్‌గా మిక్సీ పట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పప్పు మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఫైనల్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పయితే చూడండి ఇంత మెత్తగా ఉండాలనమాట. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి.
ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ గ్లాస్‌తో అయితే శనగపప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్‌తో గ్లాస్ నిండుగా బెల్లం అయితే వేసుకోవాలి. ఇలా పప్పుకు ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నారంటే స్వీట్‌నెస్ అయితే కరెక్ట్‌గా సరిపోతది. ఇప్పుడు అందులోకి ఒక అర గ్లాస్ పైన నీళ్లు వేసుకొని బెల్లంనైతే కరగనివ్వండి. ఎటువంటి పాకం అయితే రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతదనమాట. ఇలా బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత మంటని పూర్తిగా సిమ్‌లో పెట్టేసుకొని ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ ఉంది కదా! దాన్నైతే వేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం బెల్లం పాకంలో కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకునేటప్పుడు పిండి మొత్తం ఉండలు కట్టినట్లుగా అయిపోతాయండి. ఆ ఉండల్ని గరిటెతో స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలనమాట. ఈ ప్రాసెస్సే కొద్దిగా లేట్ అవుతది. ఇలా కలుపుకుంటూనే ఉండాలనమాట. లేదంటే అడుగంటిపోతది. ఇంకా ఆ పిండి అనేది పాకంలో సరిగ్గా కలసదు. సో, దగ్గరుండి కలుపుకుంటూనే ఉండండి. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా నలుపుకున్నట్లు చేసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉన్నారంటే కాసేపటికి పూర్ణం అయితే దగ్గరికొచ్చేస్తదనమాట. చూస్తున్నారు కదా! మొత్తం అంతా బెల్లం పాకంలో బాగా కలిసిపోయి ఇలా దగ్గరికొచ్చేసి ఇంకా ప్యాన్ నుంచి కూడా సెపరేట్ అవుతూ ఉంటదనమాట. అలాంటి టైంలో స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని కిందికి దించి చల్లారనివ్వండి. ఫైనల్‌గా పూర్ణం రెడీ అయిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటే సరిపోతదనమాట. ఇలా రెడీ అయిపోయిన పూర్ణాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. అలాగే వదిలేసేయకుండా పైనుంచి ఒక మూత పెట్టేసుకోండి. పూర్ణం ఆరిపోకుండా ఉంటదనమాట. ఇప్పుడు ముందుగానే కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు ఇలా చేత్తో బాగా పిసుకుతూ కలుపుకోండి. ఆ తర్వాత అందులో నుంచి ఒక చిన్న పిండి ముద్దను సెపరేట్‌గా తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకునేటప్పుడు పిండి కొద్దిగా చేతికి అంటుకున్నట్లుగా అనిపిస్తదండి. సో, కొద్దిగా చేతికి ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు బొబ్బట్టులాగా ఒత్తుకోవడం కోసం బటర్ పేపర్‌కి లైట్‌గా ఆయిల్ అప్లై చేయండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేదంటే గనక బయట షాపులలో ఓలిగే పేపర్ అని దొరుకుతదండి. దాన్ని తెచ్చుకొని చేసుకున్నా సరిపోతది. ఇలా బటర్ పేపర్‌ని ఒక రోల్ తెచ్చుకున్నామంటే చాలా రోజులుంటదండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దనైతే బటర్ పేపర్ పైన పెట్టేసి వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా చేత్తో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా చేసుకోవాలి. ఆ తర్వాత అందులో రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని కూడా రౌండ్ బాల్ లాగా చేసేసుకొని పైనుంచి గోధుమ పిండినైతే కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత పైన ఎక్స్‌ట్రా గోధుమ పిండి వస్తదనమాట. ఆ గోధుమ పిండి మొత్తాన్ని తీసేసి మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. లోపల ఉండే పూర్ణం ఎక్కడ బయటికి రాకుండా మొత్తం అంతా బాగా కవర్ చేసేసి మళ్ళీ ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టేసి చేతికి కొద్దిగా నూనె రాసుకొని ఇప్పుడు మళ్ళీ పైనుంచి ఒక బటర్ పేపర్ వేసేసి ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపించిన విధంగా చేత్తో లైట్‌గా ప్రెస్ చేసుకుంటూ రౌండ్‌గా బొబ్బట్లులాగా చేసుకోవడమేనండి. ఇది చాలా ఈజీ అనమాట. ఒక్కసారి చేశారంటే మీకే అలవాటైపోతదండి. చూసారు కదా! బొబ్బట్టు ఎంత పలుచగా వచ్చిందో. చాలా చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే. కానీ బటర్ పేపర్ ఉంటే ఇంకా ఈజీ అయిపోతదనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ బొబ్బట్టుని నిదానంగా చేతిలోకి తీసేసుకోండి. అలాగే ఇది చేసుకునేటప్పుడే స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి పెనం మొత్తానికి అప్లై చేసి పెట్టుకోండి. అలా వేడెక్కిన తర్వాత మన చేతిలోకి తీసుకున్న బొబ్బట్టుని పెనం పైకి వేసుకొని ఒకవైపు మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. అలా ఒకవైపు కాలిందనుకున్న టైంలో పైనుంచి కొద్దిగా నెయ్యి వేసి గరిటెతో నెమ్మదిగా రెండో వైపు తిప్పేసుకోవాలండి. ఇక్కడ తిప్పుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా మంచిగా కాలిన తర్వాతనే తిప్పేసుకోవాలి. లేదంటే బొబ్బట్టు మొత్తం విరిగిపోతదనమాట. సో, ఇలా చూసుకుంటూ రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకున్నారంటే గోధుమ పిండితో బొబ్బట్టయితే రెడీ అయిపోతదండి. ఎవరైనా ఒకరు కాల్చే వాళ్ళుండి, ఒకరు ఇలా చేస్తూ ఉంటే గనక చాలా చాలా తొందరగా అయిపోతాయి. ఇంకా పని కూడా చాలా ఈజీగా అయిపోతదనమాట. మీరు కూడా ఈ పండక్కి ఒక్కసారి ఇలా గోధుమ పిండితో బొబ్బట్లు ట్రై చేయండి. చూస్తున్నారు కదా! ప్రాసెస్ అంతా ఎంత సింపుల్‌గా ఉందో. వీడియోలో చూడ్డానికి లెంతీగానే అనిపిస్తది కానీ, చేస్తుంటే చాలా ఈజీ అనిపిస్తదండి. సో, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే, గోధుమ పిండితో చేసినా కూడా బొబ్బట్లయితే పర్ఫెక్ట్‌గా చాలా చాలా బాగా వస్తాయండి. చూసారు కదా! బొబ్బట్లు ఎంత చక్కగా పొంగాయో. కాస్త మందంగా చేసుకున్నారంటే ఇలా చక్కగా పొంగుతాయండి. అదే పలుచగా చేసుకుంటే అంతగా పొంగవనమాట.
సో, మీకెలా కావాలంటే అలా చేసేసుకోండి. ఎలా చేసుకున్నా కూడా మనం తినడానికే గదా! అంతేనండి. గోధుమ పిండితో బొబ్బట్లయితే రెడీ అయిపోయినాయి. సాఫ్ట్‌గా చాలా చాలా బావుంటాయన్నమాట. ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చినాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్.